వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ ములక్కాయ మసాలా కర్రీ అండి. అదేనండి, క్యాటరిన్ స్టైల్లో చాలా ఈజీగా, చాలా టేస్టీగా, నా స్టైల్లో ఒకసారి చూడండి. మీరే అనుకుంటారు, ఏంటి ఇన్ని రోజులు ఇంత టేస్ట్ ఎలా మిస్ అయ్యానా అని చెప్పేసి. మనకి పెళ్ళిళ్ళలో కూడా సేమ్ స్టైల్లో పెడతారండి. ఈవెన్ ఇప్పుడు రెస్టారెంట్లో కూడా ఈ మెనూ చేరిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? లెటెస్ట్ ఫస్ట్‌లీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, ఒక యాలక్కాయ ఇవన్నీ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత గసగసాలు తీసుకోవాలండి 1 టేబుల్ స్పూన్. ఇలా తీసుకున్న దాన్ని మనకి ఈ మసాలా మాడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలాను మొత్తం మనం చల్లార్చుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. 3 ఆనియన్స్ తీసుకొని మనం కచ్చా పచ్చాగా మిక్సీలోని ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకున్న మిశ్రమం మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా పేస్ట్‌లోని ఒక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా పేస్ట్‌గా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి చూసారా, ఆనియన్స్ పచ్చి వాసన పోయిందా లేదా ఎలా తెలిసిద్దంటే ఆయిల్ సెపరేట్ అవుతది. ఈ స్టేజ్‌లో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మొత్తాన్ని మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఏంటంటే టమాటా మొత్తం పచ్చి వాసన పోయిందని ఆయిల్ సెపరేట్ అవుతది. ఈ స్టేజ్‌లో మనం ములక్కాడలు యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 ములక్కాడలు తీసుకున్నాను. ఈ 4 కట్ చేసుకొని మీడియం సైజ్‌లో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన దాంట్లోనే మనం ప్లేట్ పెట్టి మగ్గిపెట్టాలి. మగ్గించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోనే ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పేస్ట్‌కి ఒక కప్పు వాటర్‌ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో ఎందుకంటే మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మీకు కావాల్సినంత వాటర్‌ని యాడ్ చేసుకొని ప్లేట్ ప్లేట్ పెట్టి మనం దగ్గరికి మగ్గించుకోవాలి. చూసారా, ఈ స్టేజ్‌లో మనకి కస్తూరి మేతి అయినా లేకపోతే కొత్తిమీరతో అయినా గార్నిష్ చేసుకుంటే మన క్యాటరిన్ స్టైల్ మసాలా కర్రీ, ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.